హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు సోయాబీన్స్ కర్రీని అయితే చూపిస్తానండి. సోయాబీన్స్ అంటే తెలుగులో అయితే అలసందలు అంటాం కదండి, గింజలన్నమాట. అలసందలతోటి కర్రీ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి. పూరీలోకి చపాతీలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. అయితే తయారీ విధానం ఏంటి, కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. మంచి చిక్కటి గ్రేవీతోటి ఎంతో టేస్టీగా, ఎంతో రుచికరంగా ఉండే ఈ సోయాబీన్స్ కర్రీ మీకు చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని ఎలా వచ్చింది ఏంటైతే నాకు చెప్పండి. అయితే చూడండి, ఇక్కడ ఒక బౌల్ సోయాబీన్స్ని అయితే ముందు రోజు రాత్రే ఇలా నానబెట్టేశానండి. ఇవి నైట్ అంతా నానితేనే మంచిగా నానుతాయి అన్నమాట. ఒక దాదాపు 10 అవర్స్ అయినా ఇవి మంచిగా 8 to 10 అవర్స్ అయినా మంచిగా నానాలండి. అప్పుడే మనకి తొందరగా ఉడికిపోతాయి, మనకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఈ గింజలు ఇలాంటివన్నీ కొంచెం హార్డ్ ఫుడ్ కదండి, ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండేవి, మనకు డైజెషన్కి కష్టం అవుతుంది. అందుకని ఇలా మంచిగా ఎక్కువసేపు నానబెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలి మెత్తగా. ఇవి ఒక కుక్కర్లోకి వేసుకొని అందులోకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, ఈ రెండు కూడా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. విజిల్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ అయినా వచ్చేంత వరకు ఉడికించుకుంటే అవి మెత్తగా ఉడికిపోతాయి. ఈలోపు అవి ఉడికేలోపు అయితే మనం మసాలా కోసం ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 2 టమాటాలు అనమాట. పెద్దది ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గడానికి 1 స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ పాటు మగ్గిచ్చారంటే మనకు టమాటా కొంచెం మెత్తగా మ్యాషీ అయిపోతుంది. ఈలోపు మనకి ఇక్కడ చూడండి 5 విజిల్స్ కూడా వచ్చేసాయి, మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసుకొని గింజలను అయితే రెడీగా పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని టమాటాలని కొద్దిగా ఇలా మ్యాష్ చేసినట్టుగా అనుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అదొక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత బగారా దినుసులు, అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, అలాగే ఒక 2-3 బగారాకులు కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, టమాటో ఉల్లిపాయ పేస్ట్, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ టమాటాని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. పచ్చివి కూడా మిక్సీ పట్టుకొని వేస్ట్ చేస్తుంటాను అప్పుడప్పుడు, కానీ పిల్లలకి ఎక్కువగా ఇలా చేస్తే నచ్చుతుందనమాట. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేని వాళ్ళు అందులోనే అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ కొన్ని రెబ్బలు వేసుకొని అందులోనే మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మసాలా పొడులు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మనము ఉడికించుకునేటప్పుడు కూడా ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నానండి, అది చూసుకొని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఉల్లిపాయలు వేగేటప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం కదా, ఇవన్నీ సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పేస్ట్ని అయితే మంచిగా మగ్గనివ్వాలన్నమాట. అది మగ్గేలోపు కొన్ని అలసందలను ఒక 1/2 కప్ అనుకోండి, కొన్ని అలసందలు ఇలా మంచిగా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి. మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది, అలాగే కర్రీ రుచి కూడా చాలా బాగుంటుందండి ఇలా గనక చేసుకుంటే. ఒక 3-4 టేబుల్ స్పూన్ల గింజలు అనమాట, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా ఈ పోపులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి, పచ్చిదనం లేకుండా కాసేపు ఇలా మగ్గనివ్వాలండి. ఈ పేస్ట్ అంతా కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి
ఉడికించి పెట్టుకున్న సోయాబీన్స్ని అయితే వేసుకోవాలి. ఇలా సోయాబీన్స్ అన్నీ వేసుకొని కాసేపు ఈ పోపులో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించండి. మంచిగా ఈ మసాలాలో మగ్గిపోతాయి అన్నమాట ఈ గింజలు. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ వచ్చేసి మనకు కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఉండాలండి. మరీ ఎక్కువ వేసేసి మరీ నీళ్ళగా కాకుండా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. కొంచెం ఉడికిస్తాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తగ్గిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఇలా ఒక 10 మినిట్స్ పాటు ఉడికించామంటే మనకు గ్రేవీ చిక్కగా అయిపోతుంది. అలాగే గింజలకు కూడా ఈ మసాలా అంతా మంచిగా పట్టుకుంటుంది. ఇంకా చివరిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా యాడ్ చేసుకున్నారంటే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. మరీ వాటరీగా కాకుండా అలాని మరీ చిక్కగా ఉన్నా కూడా పూరీలోకి చపాతీలోకి బాగోదు కదా. ఇలా మీడియంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఇంకా ఫైనల్గా మీ దగ్గర బటర్ ఉన్నట్లయితే 1 టేబుల్ స్పూన్ బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చండి. లాస్ట్లో ఫైనల్గా ఇలా బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకున్నారంటే రుచి ఇంకాస్త పెరుగుతుందన్నమాట. ఇంకా మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే సోయాబీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చపాతీ పూరీలోకి మంచి కాంబినేషన్ అన్నమాట. అలాగే ప్రోటీన్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ సోయాబీన్స్లో. చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఎప్పుడూ కాకుండా ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకుంటూ ఉండాలి పూరీ చపాతీలోకి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.